హాయ్ అండి, సైట్కి అయితే వచ్చాము. సో లాస్ట్ వీడియోలో చూసినట్లుగానే మొక్కలన్నీ కూడా మంచిగా ఫ్లవరింగ్తో భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వస్తే. సో ఇంకా కొంచెం ఎల్లో ఫ్లవర్స్ అవి కొంచెం బాగా వచ్చినాయి, అవన్నీ మీకు కూడా చూపిస్తాను. అండ్ అలాగే కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది, అది కూడా చేసుకుందాం. నమస్తే, నేను కమల, వెల్కమ్ టు మా బృందావనం. ఫస్ట్ బెండకాయలతో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ ఇయర్ ట్రై చేసా కానీ అవ్వలేదు, ఇయర్ మాత్రం హ్యాపీ. బెండ ఏంటంటే ఇన్ టైంలో మనం హార్వెస్ట్ చేయకపోతే ముదిరిపోతాయి అన్నమాట. కొంచెం కొంచెం పెట్టుకుంటే మనకు సరిపో. ఆల్రెడీ చీమలు స్టార్ట్ అయిపోయాయి బెండ మొక్కలకి. ఈ నేల తత్వం వల్ల ఏంటో తెలియదు, చీమలు అయితే కొంచెం ఎక్కువే వస్తున్నాయి. లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేసాం కానీ కొంచెం వచ్చినాయి కదా, 4-5 కాయలు అంతే. ఈ వారం బాగానే వచ్చేలా ఉన్నాయి. ఎస్, ఇంకా చాలా కాయలు ఉన్నాయండి లోపల. మొక్కలు కొంచెం అటు ఇటు పడిపోవడం వల్ల కనిపించట్లేదు. బట్ హ్యాపీ, మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది బెండకాయలు. నెక్స్ట్ గోంగూర, ఇంకా కొన్ని అన్నీ కోసాక గోంగూర లాస్ట్లో హార్వెస్ట్ చేస్తాను. ఈ లాంగ్ యార్డ్ బర్బాటీ ఉంది కదండి, ఈ బర్బాటీలు అయితే పోయినాయి అనుకున్నాను, బట్ ఒకటి వచ్చింది మళ్ళీ. హ్యాపీ. అండ్ కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి. ఈ కాకరపాదు ఆ చివరిని ఉండేది, అలా పాకుడుకొని వచ్చేస్తాయి. అక్కడ ఉన్నాయి కూడా వెతుక్కోవాలి. ఇటు సైడే ఉన్నాయి. చిన్నగానే ఉన్నాయి కానీ ప్రతిసారి చెప్పుకున్నట్లే మళ్ళీ లేట్ చేసామంటే ముదిరిపోతాయి. మనకు మళ్ళీ వెంటనే రావడం అవ్వదు కదా. ఇంచుమించు మన ఇంటి దగ్గర నుంచి 40 minutes డ్రైవ్ సైట్కి రావాలంటే. సో వచ్చినప్పుడే ఏముంటే హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి, వెయిట్ చేయడానికి అవ్వదు. అండ్ ఇక్కడ నేతిబీర కూడా వస్తుంది పక్క నుంచి. లాస్ట్ ఇయర్ సీడ్స్ పడి ఇది ఇంక మనం పెట్టలేదు, అదే విత్తనాలు పడి మళ్ళీ వచ్చేస్తున్నాను. టమాటోలు అండి, ఇంకా లాస్ట్ పచ్చివి కూడా కోసేస్తా, చట్నీలకి బాగానే ఉంటుంది.
ఇంక ఈ మొక్క తీసేయచ్చు. రెండింటికి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆనపకాయ ఉందండి. ఇది డార్క్ గ్రీన్ అనుకుంటున్నా ఆనప. చూడండి, కలర్ చూస్తే మీకు తెలుస్తుంది, డిఫరెంట్గా ఉంది. ఇంకొకటి కూడా ఉంది, కొంచెం చిన్నదే కానీ ఇదంతా ఈ వాక్వే చేసేస్తున్నాయి మనకి. ఇంకా సో 4-5 పెట్టదు ఇంట్లో పందిరి మీద. అయితే ప్రస్తుతానికి వెళ్ళకి 2 వచ్చినాయి బొప్పాయిలు అండి. 4 రెడీ అయినాయి. సో అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను, చేస్తే చూపిస్తాను మీకు. ఈసారి మళ్ళీ మంచిగా వచ్చినాయండి కాయలు. సైజ్ అయితే బాగుంది, చాలా మంచి సైజ్ వచ్చినాయి. ఇది హైట్ అయిపోవడం వల్ల మనకు అందట్లేదు కాయలు. చాలా మంచి సైజ్ అయితే వచ్చినాయి. ఫుల్ హ్యాపీ వల్ల వాటర్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు ఏగో మొగ్గ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏమీ ఫర్టిలైజ్ చేయలేదు, ఇంకా చేయాల్సింది. అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయో లేదో కూడా తెలియట్లేదు, బాగా నాచు కట్టేసింది అంతా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీట్గా అబ్జర్వ్ చేస్తాను. అండ్ ఇక్కడ కరివేపాకు ఉంది. ఈ కరివేపాకు స్మెల్ భలే ఉంటుంది నిజంగా. అండ్ ఇది చూసారు, ఫ్లవర్స్ అయితే భలే ఉంటాయి. మొత్తం ఇంకా రాధా మనోహరాలే అప్లై చేసేస్తుంది. ఎంత బాగుందో కదా. సో ఫైనల్గా కొంచెం గోంగూర ఉంది, హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోవటమే. సో క్యాట్స్ క్లో క్రీపర్ చూసారండి, లాస్ట్ వీక్ మీద ఈ వీక్ మళ్ళీ కొంచెం ఫ్లవర్స్ అయితే పెరిగినాయి. చాలా బాగా వస్తున్నాయి ఇవి పువ్వులు కూడా. ఇంకొక 1 వీక్లో మొత్తం కంప్లీట్గా ఎల్లో అయిపోతుంది అంతా. గోంగూర ఈవేళ స్టెమ్స్ కటింగ్ చేయట్లేదండి, ఆకు ఒకటి వేరుతున్నాను. కొంచెం ముదిరిన తర్వాత మళ్ళీ అప్పుడు కటింగ్ చేస్తాను. ఇలా వేరాలంటే కొంచెం కొంచెం చాలా పని. కొమ్మలు కట్ చేస్తే యాక్చువల్గా త్వరగా అయిపోద్ది. బట్ చిన్నగా ఉన్నప్పుడే కొమ్మలు కట్ చేసామంటే గ్రోత్ సరిగ్గా ఉండట్లేదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ హార్వెస్ట్. సో నేనైతే చాలా హ్యాపీ ఆఫ్టర్ సో మెనీ డేస్ అనుకోవాలి. చాలా రోజుల నుంచి కొంచెం కొంచెం వస్తున్నాయి, బట్ ఈవేళ ఫుల్ఫిల్డ్గా. బొప్పాయి కూడా ఈ మధ్య 1-2 కాయలు అలాగే వస్తున్నాయి. ఈవేళ అన్నీ బాగా తయారై ఉన్నాయి. అండ్ ఆనప ఎస్పెషల్లీ బెండకాయలు కూడా హ్యాపీ. సో ఇవాళైతే మంచి హార్వెస్ట్ వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్ వేస్లో పెట్టడం కోసం కోసేసాను. సో ఇది వెల్టీ హార్వెస్ట్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.